బ్రీడ్ సెలక్షన్ తో పాటు కోడిని పెంచే పద్ధతి కూడా ఎంతో ముఖ్యం. తన ఫామ్ లో 900 స్క్వేర్ ఫీట్లలో షెడ్డును నిర్మించుకొని ఒక్కో షెడ్డులో 60 కోళ్లను పెంచుతున్నాడు. క్రాసింగ్ విధానంలోనూ ప్రత్యేక పద్ధతులను పాటిస్తున్నాడు. గుడ్లు పెట్టడానికి షెడ్డులోనే ప్రైవేట్ స్పేస్ను ఏర్పాటు చేశాడు. పెట్టెలు గుడ్లు పెట్టేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. సీజనల వారీగా వచ్చే మార్పులకు అనుగుణంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కోళ్లను సురక్షితంగా పెంచుతున్నాడు లక్ష్మణ్. జనరల్గా ఏం చేస్తున్నారంటే కోళ్ల షెడ్లో ఒక 5000 కోళ్ళు 4000 కోళ్ళు వేసేస్తున్నారు. అట్లా బ్రాయిలర్ కోళ్ళకి తప్ప ఈ నాటుకోళ్ళని అట్లా చేయకూడదు. నాటుకోడికి ఒక స్క్వేర్ మీటర్ అనేది ఒక కోడికి ఒక స్క్వేర్ మీటర్ అనేది అవసరం పడుతుంది. అందుకే మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 30x30 ఉన్నది, అంటే 900 స్క్వేర్ ఫీట్స్ ఉన్నది. 900 స్క్వేర్ ఫీట్స్లో నేను మ్యాక్సిమం 60 కోళ్ళు మాత్రమే వేసిన, 60 కోళ్ళను మాత్రమే నేను వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది బ్రీడింగ్ సెటప్ కాబట్టి పుంజుల్ని 4 కార్నర్లో కట్టేసుకోండి. దానివల్ల ఏమైందంటే ఒక పుంజు ఇంకొక పుంజుతో ఫైటింగ్ అనేది జరగదు. సో దాని నుంచి ఏమైందంటే ఫీమేల్స్ ఆ పుంజుకి కావాల్సినటువంటి ఆ ఫీమేల్స్ ఆ క్రాస్లోనే తిరుగుతాయి, అక్కడే క్రాసింగ్ జరుగుతాయి. సో దీని నుంచి ఏంటంటే ఫైటింగ్ అనేది చాలా మినిమైజ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్రీడింగ్ జరిగిన తర్వాత గుడ్లు పెడతాయి మన కోళ్ళు. సో ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు పెట్టడానికి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. అందుకని ఇట్లా బుట్టలు అలాట్ చేస్తున్నాం చూడండి. ఇట్లాంటి బుట్టల్లో గుడ్లు పెట్టేస్తాయి. దీంట్లోనే గుడ్లు పెట్టి దీంట్లోనే పొదడానికి చూస్తాయి అనమాట. అట్లనే ఇట్లాంటి టైర్లో కూడా ఇట్లా మనకి రైతుకి ఈ పెట్టలు కూడా చాలా రిలాక్స్డ్గా ఉండి దానికి కావాల్సిన ప్లేస్లో గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. నాటుకోళ్ళలో రెండు ప్రాబ్లమ్స్. ఒకటి ఫైటింగ్ చేసుకుంటే ప్లేస్ తక్కువైనప్పుడు ఏమైందంటే ఫైటింగ్ ఎక్కువవుతుంది. ఇంకొకటి మెడికల్లీ కొంచెం వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఫెదర్ పెక్కింగ్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పుకోవాలంటే ఒక స్క్వేర్ మీటర్కి ఒక కోడి ఉండేట్టుగా మీరు చూసుకోండి. పుంజులు మాత్రం వదలవద్దు, ఫ్రీ రేంజ్లో పుంజుల్ని పెంచకండి. ఎందుకంటే క్రాసింగ్ అనేది సరిగ్గా జరగవు, ఫైటింగ్ చేసుకుని ఏదో ఒక పుంజు చనిపోవడం జరుగుతుంది. సో మీరు స్పేస్ ఎక్కువ క్రియేట్ చేయండి, ఎక్కువ గుడ్లు అనేది రావడం జరుగుతుంది.